హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ షీ నీడ్స్. నా పేరు రేణు. సో ఈరోజు నేను వ్లాగ్ చేస్తున్నాను ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం. చాలా మంత్స్ అయితే నేను వ్లాగ్ చేయక, అండ్ ఈరోజు వ్లాగ్ చేయాలనుకుంటున్నాను బికాజ్ నేను ఈరోజు ఐకియాకి వెళ్తున్నాను అండ్ ఆల్సో మీతో ఒక చిన్న మినీ హాల్ షేర్ చేస్తాను. అండ్ కొంచెం బిజీగానే ఉండిపోతుంది. సో దిస్ ఈజ్ మై సండే వ్లాగ్ ఆర్ వీకెండ్ వ్లాగ్, ఐ డోంట్ నో. సో యా, ఐ జస్ట్ టేక్ యూ త్రూ. అండ్ నేను ఇప్పుడే లెగిసాను, అంటే లాస్ట్ నైట్ కొంచెం షూట్ చేసి లేట్ అయిపోయింది అండ్ అందు గురించి నా డే లేట్గా స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యాను అనమాట. ఐ జస్ట్ వాష్డ్ మై ఫేస్ అండ్ స్టార్ట్ చేశాను ఇప్పుడే డే. అండ్ ప్రెజెంట్లీ ఐఎమ్ కుకింగ్. సో ఈరోజు నేను మటన్ మేథీ చేస్తున్నాను అనమాట. అండ్ యాజ్ ఐ సెడ్ ఐకియాకి వెళ్ళాలి కాబట్టి కొంచెం హడావిడిలో ఉన్నాను నేను, ఎందుకంటే క్విక్గా వంట చేసి స్పోర్ట్స్లోంచి వెళ్ళాలని. బికాజ్ ఐకియాలో లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఐ డోంట్ లైక్ ద ఫుడ్ ఎట్ ఆల్, వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది నాకు. సో ఐ థాట్ వై స్పెండ్ అన్నెసెసరీలీ, రాదర్ మంచిగా సండే రోజు హ్యాపీ లంచ్ ఇంట్లోనే చేసేయాలని అనుకుంటున్నాను అనమాట. మేబీ ఈవినింగ్ స్నాక్ టైం కాఫీ అలాంటివి చల్తా హై. సో ఎస్, కొంచెం చాలా మంత్స్ తర్వాత బ్లాగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఆల్సో ఐఎమ్ ప్లానింగ్ టు కంటిన్యూ బ్లాగింగ్, నాట్ ఆన్ ఎవ్రీడే బేసిస్, బట్ ఎప్పుడైతే కొంచెం ఐ హ్యావ్ సంథింగ్ టు షో అండ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, అదర్వైజ్ మై లైఫ్ ఈజ్ నాట్ దాట్ హ్యాపెనింగ్. ఓకే, so yeah, stay tuned. I'll take you to IKEA along with me, and I'll also definitely share my mini haul, and that is from DrSheths. So present ga aithe I am cooking మెంతి కూర mutton, which is my favorite. And so నేను మిమ్మల్ని మళ్ళీ రెడీ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను when I probably have lunch. Yeah. బ్యాక్. సో ఇప్పుడు టైం 5:15 అవుతుంది. సో మీరు లాస్ట్ చూసిన క్లిప్పింగ్కి ఇప్పటికి చాలా టైం గ్యాప్ ఉందన్నమాట. దట్ ఈస్ బికాస్ లంచ్ అయిన తర్వాత మేము అందరం పడుకున్నాం అనమాట. అండ్ ఈ టైం అయిపోయింది రెడీ అయ్యేపాటికి. సో బై ద వే, ద కర్రీ టర్న్ అవుట్ సో టేస్టీ, ఇంట్లో అందరికీ నచ్చింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయాను. అండ్ ఇయర్ రింగ్స్, ఈ మీషో ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. నా లేటెస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా. సో యా, డ్రెస్కి మ్యాచ్ అవుతుందని ఇవే పెట్టుకున్నాను అనమాట. ఒకవేళ మీషో హాల్ చూడకపోతే ఎక్కడో చోట ట్యాగ్ చేస్తాను, చూడండి. వెరీ వెరీ అఫోర్డబుల్ జ్యువెలరీ. ఓకే, సో కమింగ్ బ్యాక్. సో ఇప్పుడు నేను మళ్ళీ యాజ్ యూ కెన్ సీ నేను కొంచెం లైట్ మేకప్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను లిప్స్టిక్ అప్లై చేయబోతున్నాను అనమాట. సో ఇది నేను అప్లై చేయబోతున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ రిమెల్. ఇది నా లేటెస్ట్ పర్చేస్. ఒకవేళ నైకా హాల్లో యాక్చువల్గా షేర్ చేశాను. ఒకవేళ అది కూడా చూడకపోతే ప్లీజ్ డూ చెక్. అది కూడా వీడియో ఎండ్లోనే ఎక్కడో ఒక చోట లింక్ చేసేస్తాను. సో ఇది నేను ఫస్ట్ టైం స్వాచ్ చేయబోతున్నాను అనమాట. సో ఈ లిప్స్టిక్ నాకు ఎలా ఉంటుందో ఏంటో అన్నది మీకు డైరెక్ట్ ఆ స్వాచ్ చూపించాలనుకున్నాను. సో అందు గురించే, అదర్వైజ్ ఐ హ్యావ్ టు రష్ యాక్చువల్లీ. సో లెట్ మీ అప్లై దిస్ లిప్స్టిక్. షేడ్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ వాచ్ నాకు ఎంత నచ్చిందో షేడ్ లిప్స్ మీద కూడా చాలా బాగుందన్నమాట. చాలా మంచిగా కనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. యా, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డెఫినెట్లీ గెట్ దిస్. ఈ షేడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు యూ కెన్ చెక్ దట్ అవుట్. బట్ నౌ ఐ హ్యావ్ టు రష్ బికాజ్ ఇట్స్ ఆల్రెడీ లేట్. ఐ సీ యూ గైస్ వన్స్ ఐ రీచ్ ఐకియా.
guys, so I'm back home. It's literally 1 o'clock in the night. సో ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాం అన్నమాట ఇంటికి. సో ఐకియాకి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ నేను ఐకియా ఎందుకు వెళ్ళాను అంటే జనరల్గా వీకెండ్ తిరగడానికి వెళ్ళానా లేదంటే ఏదైనా పర్పస్ గురించి వెళ్ళానా అని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్దాం అనుకున్నాను. బట్ నాకు టైం దొరకలేదు అన్నాను, కానీ అక్కడ చాలా యూనో వీడియో తీయడానికి కూడా చాలామంది ఎక్కువ ఉన్నారు. వీకెండ్ కదా, చాలామంది వచ్చారు. అండ్ ఏదైనా వీడియో తీస్తుంటే మధ్యలో వేరే మనుషులు అందరూ వచ్చేస్తున్నారు. అందు గురించి నేను మరీ అంత ఎక్కువైతే నేను అక్కడ ఫిల్మ్ చేయలేదు. బట్ నేను యాక్చువల్గా ఐకియాకి వెళ్ళింది ఎందుకు అని అంటే ఒక పర్పస్ మీద వెళ్ళాను. ఫస్ట్ ఈ వీక్ వెళ్ళకముందు అంతకు ముందు వీక్ కూడా వెళ్ళాను అనమాట. ఎందుకంటే నాకు యాక్చువల్లీ మేకప్ స్టోరేజ్కి నాకు ఒక మల్టీపర్పస్ స్టోరేజ్ కావాలి. సో అది నేను చాలా చోట్ల చూశాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఫర్నిచర్ షాప్లో తయారు చేద్దాం కూడా అనుకున్నాను, కానీ నాకు బెస్ట్ ఐకియానే బెస్ట్ అని అనిపించింది అనమాట. సో అందు గురించి అక్కడికి వెళ్ళి నేను ఆన్లైన్లో చూశాను. ఫస్ట్ ఆన్లైన్లో చూసిన తర్వాత నాకు ఒకటి నచ్చింది అండ్ నేను అనుకున్న బడ్జెట్లో వచ్చింది అనమాట. అదర్వైజ్ అంటే మేకప్ స్టోరేజ్ ఇప్పుడు పర్టికులర్గా ఎందుకు అనిపిస్తుంది అంటే కొంచెం మేకప్ ఎక్కువైంది. ప్రోడక్ట్స్ కొంటూ ఉండడం, ముందున్న ప్రోడక్ట్స్ అనేది స్టోరేజ్ చేయడం, అంటే ఏవి ఎక్కడున్నాయి అసలు నా దగ్గర ఏవేవి ఉన్నాయి అన్నది క్లారిటీ నాకు ఉండట్లేదు అనమాట. సో ఐ వాంట్ టు స్టోర్ మై మేకప్ సో దట్ నాకు ఏది ఎక్కడుంది అన్నది తెలియడానికి. సో ఐ ఫెల్ట్ ఐకియాలో మంచి వైట్ కలర్ కూడా చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి, అండ్ పర్టికులర్గా కూడా ఇంట్లో సెంటర్ టేబుల్ ఇంకా కొన్ని ఐటమ్స్, చిన్న ఐటమ్స్ కావాలన్నమాట. సో వీ ఫెల్ట్ అన్నీ ఒకేసారి అక్కడే తీసుకుంటే మంచిది అని చెప్పి. అండ్ ఇప్పుడు మేము మాత్రం ప్రజెంట్గా కార్పెట్ అండ్ ఒక సైడ్ టేబుల్ అలాంటిది మాత్రమే తీసుకొని వచ్చాం. బికాజ్ ది అదర్ టేబుల్ నేను మేకప్ స్టోరేజ్ అని చెప్పాను కదా, దట్ ఈస్ కాల్డ్ కలన్. సో అది మేము తీసుకొని రాలేమన్నమాట. సో మేము డెలివరీకి డెలివర్ చేస్తారనమాట. ఐకియా హ్యాస్ దిస్ డెలివరీ ఆప్షన్ ఆల్సో. సో అది మాకు ఇంటికి డెలివర్ చేస్తారు. సో మేము వీకెండ్లో వెళ్ళాం కాబట్టి ఐ థింక్ మండే ట్యూస్డే వరకు డెలివరీ అయిపోతుంది. సో ఒకవేళ ఈ వ్లాగ్ పోస్ట్ చేసే లోపల అది వచ్చేస్తుందంటే మీకు డెఫినెట్గా అది కూడా ఇంక్లూడ్ చేస్తాను వీడియోలో, యూ కెన్ సీ. సో సో అందు గురించి నేను వెళ్ళాను ఐకియాకి. జస్ట్ అలాగైతే కాదు, బికాస్ ఐకియా వెళ్ళాలి అంటే చాలా ఓపిక కావాలి. నడిచి 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 కాళ్ళు నొప్పులు పుట్టేస్తాయి. అండ్ ఆల్సో నేను హీల్స్ వేసుకుంటాను కాబట్టి ఎక్కువ నడిస్తే డెఫినెట్గా కాళ్ళ నొప్పులు వస్తాయి. సో అందు గురించి వెళ్ళామన్నమాట. సో అది పర్చేస్ చేసేసిన తర్వాత అండ్ ఇంటికి వచ్చి ఇంట్లో అన్నీ పెట్టేసి అగైన్ వీ వెంట్ టు ది మూవీ. సో అవతార్ మూవీకి వెళ్ళాము. అండ్ నేను అవతార్ యాక్చువల్గా ఇది చెప్తే చాలా ఫన్నీగా ఉంటుందేమో, కానీ అవతార్ మూవీ నేను ఎప్పుడు అంటే ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఐ థింక్ 12 years బ్యాక్ వచ్చినట్టుంది. నాకు అవతార్ మూవీ తెలుసు, జేమ్స్ కెమెరాన్ అది ఇది, కానీ బట్ ఐ నెవర్ వాచ్డ్, ఐ డోంట్ నో ఎందుకు. సో మేబీ ఇప్పుడు నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అనమాట చూడడానికి. బట్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ వండర్ఫుల్ మూవీ. సో ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్ ఆఫ్ అవతార్ ఏదైతే ఉందో అది కూడా నేను చూస్తాను డెఫినెట్గా టైం దొరికినప్పుడు. ఇట్ వాజ్ అ వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడ మేము ఎప్పుడు వెళ్ళేది నెక్సస్ మాల్లో అనమాట మూవీకి, బికాస్ దట్ ఈస్ వెరీ క్లోజ్ టు అవర్ హౌస్. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చికెన్ నగెట్స్ అయితే చీకట్లో నేను ఫిల్మ్ చేస్తుంటే కనిపించలేదు. సో అది నేను వీడియోలో తీసేసాను. అండ్ క్యారమెల్ పాప్కార్న్ లేదంటే నటీ పాప్కార్న్ తీసుకుంటాం అనమాట ఈ ప్లేస్ నుంచి ఎవ్రీ టైమ్. మూవీ ఎంజాయ్ చేశాను. సో అందు గురించి లేట్ అయింది ఇంటికి రావడానికి. సో అండ్ కమింగ్ టు ద లిప్స్టిక్, ఇఫ్ యూ సీ నేను దీన్ని టచ్అప్ అసలు చేయలేదు. నేను మీకు ఎప్పుడైతే లాస్ట్ చూసారో అరౌండ్ 5:30 ఆ టైం నుంచి నేను అప్లై చేసుకొని ఉన్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఆయిలీ. సో అందు గురించి లిప్స్టిక్ అంత ఫేడ్ అయితే అవ్వలేదు. బట్ ద లిప్స్టిక్ ఈజ్ వెరీ కంఫర్టబుల్. నాకు లిప్స్ డ్రై అవుతాయా అలాంటి ఫీలింగ్ ఒకటి వచ్చిందనమాట లిప్స్టిక్ అప్లై చేసిన కొంతసేపటికి. బట్ ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఇట్ డోంట్ వోర్ ఆఫ్ వెరీ క్విక్లీ ఆల్సో. కొన్ని లిప్స్టిక్స్ ఏం తినకపోయినా కానీ పోతుంది. బట్ దిస్ డెంట్ గివ్ మీ దాట్. సో యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ వ్లాగ్, నేను మీతో DrSheths మినీ హాల్ ఒకటి ఉందని చెప్పాను కదా. సో ఇట్ ఈస్ ఫ్రమ్ DrSheths. సో ఈ బ్రాండ్ నేను ఫస్ట్ టైం తీసుకుంటున్నాను అనమాట. ఐ గాట్ దిస్ డ్యూరింగ్ సమ్ సేల్. మొన్న అన్ని సేల్స్ అన్నీ జరిగినాయి కదా, ఆ టైంలో ఐ గాట్ ఇట్ ఫ్రమ్ దేర్ వెబ్సైట్ డైరెక్ట్లీ. సో ఐ థింక్ నాకు తెలిసినంతవరకు DrSheths ఈజ్
I mean, products are created by a group of doctors, like 30 years experience on the వీళ్ళకి స్కిన్ కేర్లో. సో దట్ ఈస్ వాట్ ఐ నో. సో దిస్ ఈస్ నాట్ ఎనీ కొలాబరేషన్ ఆర్ nothing like that. It's just me sharing my products with you, so that మీకు కూడా ఎవరికైనా కావాలి అని అంటే you can go for it. సో బేసిక్గా నేను ఇది తీసుకున్నప్పుడు there was a buy one get one offer. సో ఇది నేను ఫస్ట్ టైం తీసుకుంటున్నాను కాబట్టి I didn't had a wish list per se, బట్ నాకు అక్కడ చూసి నచ్చినవి, లేదంటే వింటర్ సీజన్కి అప్రోప్రియేట్వి తీసుకున్నాను. అండ్ ఐ థింక్ నెక్స్ట్ టైం మళ్ళీ ఒకవేళ ఆఫర్, సో మేబీ ఆ టైంలో నేను టర్మరిక్ అండ్ ఇంకొక ఏదో ఇంగ్రీడియంట్ ఉంది, ఆమ్లా అండ్ టర్మరిక్ అనుకుంటా, ఆ సన్ స్క్రీన్ చాలా బాగుందని చాలా చోట్ల విన్నాను అనమాట. సో మేబీ ఛాన్స్ దొరికితే అది నేను తీసుకుంటాను. బట్ ద ఫస్ట్ వన్ ఐ గాట్, I just have 4 products. So the first one I have is this body lotion, and this is the DrSheths for Indian skin shea butter and vitamin E body lotion with 2% vitamin E, 4% glycerin, shea butter, mango butter, muru butter, etc. It deeply moisturizes and hydrating body lotion for parched, dry to very dry skin, dermatologically tested, dermatologist formulated. So idaku 200 ml ప్రోడక్ట్ అనమాట. సో ఇది వింటర్కి అప్రోప్రియేట్ అని చెప్పేసి విటమిన్ ఈ, గ్లిజరిన్ అని చూసి యాక్చువల్గా తీసుకున్నాను. సో ఐ ఫెల్ట్ ఈ వింటర్ సీజన్కి దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్, బికాస్ చలి నాకెందుకో మరి చలి ఈసారి వింటర్లో ఎక్కువ ఉన్నట్టయితే అనిపించలేదు. బట్ డెఫినెట్గా స్కిన్ అయితే డ్రైగా, ఫ్లేకీగా అయితే అయిపోతుంది. సో ఐ ఫెల్ట్ దట్ విల్ బీ అ గుడ్ ఆప్షన్. సో ద సెకండ్ వన్ is this is the face wash. This is amla and vitamin C face wash with 2% vitamin C, turmeric extracts, amla extracts and rosehip extracts. So ఈ face wash I felt okay, let me just try అని చెప్పేసి. సో చూడాలి ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత చూడాలి how it performs, because this is definitely a trusted brand, and DrSheths has very good reviews about many products. So I just wanted to try. So this is how the bottle looks. So the next one is again a face wash, and this is neem and salicylic acid face wash with 1% salicylic acid, neem extract and tulsi extract. So this deeply cleanses, exfoliates and prevents acne. This is for acne prone skin. ఎవరికైతే acne ఉంటుందో వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట. So this is not for me clearly, but I got this so that this is helpful యాక్చువల్గా. సో దీని గురించి అయితే నేను చెప్పలేను, బట్ దిస్ ఈస్ హౌ ద ట్యూబ్ లుక్స్. ఇట్ కమ్స్ ఇన్ అ స్క్వీజీ ట్యూబ్ లైక్ దిస్. సో ఇది నేను మా ఇంట్లో వాళ్ళ కోసం తీసుకున్నాను అనమాట. సో yeah, so this is that. And the last one I have is this moisturizer, and this is the ceramide and vitamin C oil free moisturizer, 3 generations of expertise. So it has 1% vitamin C complex, ceramide complex, ashwagandha extract, and this is lightweight moisturizer that boosts glow and strengthens skin barrier anundi. So this is how this also comes in the tube form. And again moisturizers definitely you use on everyday basis, and అవసరం పడుతూనే ఉంటుంది. సో ఐ ఫెల్ట్ ఈ ceramides అన్నది it's one of the very very great ingredient for your skin, and also vitamin C అందరికీ తెలిసిందే. సో so this is the last one. So these are all the products that I got from DrSheths, and this was my mini haul. I just wanted to share with you. Okay guys, so those were all the products that I got from DrSheths. So I just wanted to share it with you, so that ఒకవేళ మీకు ఏమైనా కావాలి అంటే you can also grab the products from DrSheths in case if you want to. So today I really had a very nice time. It was like very nice. I felt relaxed also, and I will definitely film few more vlogs like this. ఎప్పుడు కాదు, but whenever there is something that I am doing, and the vlogs are going to be realistic, so there is nothing made up, nothing to show off or anything like that. So it will be very normal, basic, అందరిలో ఎలా జరుగుతుందో అలాగే. సో నా వ్లాగ్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. సో ఇంట్లో వాళ్ళు there will not be many people in my vlog, unless if I'm going somewhere with my friends, or if I could, if they are comfortable or something like that. So you can definitely expect more videos from me. So so that's for today. That's the vlog for today, and I'm really very happy once again. And I hope మీకు ఈ vlog నచ్చుతుందని అనుకుంటున్నాను.
So yeah, if you like this vlog, please give this video a big fat thumbs up and also subscribe to my channel if you haven't already, and comment, share, do all good things, and I'll see you guys in my next video. Until then, bye.